ఒకవేళ నువ్వు నన్ను అమ్మ అని పిలవాలనుకుంటే ఈ గొడ్డల్ని తీసుకో, నీ ధనస్సును విరగొట్టు. అమ్మా, నేను ధనస్సును విడిచిపెట్టేస్తాను. నేను ధనస్సును ముట్టుకోను. నేను మీ చరణాల దగ్గర పడుంటాను. మీ ఆదేశాలన్నింటినీ పాటిస్తాను. పుత్ర కర్ణ, కూర్చో. నువ్వు ఈ ధనస్సుతోనే కదా నన్ను రక్షించావు కర్ణ. అవునమ్మా, కానీ ఈ ధనస్సు వలనే నేను మీకు ఇచ్చిన మాటని తప్పాను. నన్ను క్షమించండి అమ్మా, నేను తప్పు చేశాను. లేదు పుత్ర, నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను. నీ దగ్గర అలా మాట తీసుకోవడమే తప్పు కదా. నీకన్నిటికంటే ఇష్టమైన సంతోషం నుంచి నేను దూరం చేయడం కూడా నా తప్పే కర్ణ. ఈ ధనుస్సే నీకన్నింటికంటే గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. లేదమ్మా, నాకు అన్నిటికంటే గొప్ప సంతోషం మీ ప్రేమే కదా. కానీ మీరు జీవితాంతం మీ ప్రేమని పొందేందుకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఎవరితోనైనా సరే రాధేయుడు అని చెప్పుకునేవాడివి కదూ. కానీ ఇప్పుడు నాకు, నీ తల్లికి ఆ స్థాయిని పొందడానికి జీవితాంతం ప్రయత్నించక తప్పదు పుత్ర. తల్లి యొక్క స్థాయి అన్నిటికంటే ఉన్నతమైనది కదమ్మా. మీరు మీ స్థాయి నుంచి ఎందుకు తగ్గుతారు? నేను నా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయం గురించి నాకు భయంగా ఉంది పుత్ర. ఎందుకంటే నీ దగ్గర సామర్థ్యం ఉంది, సంకల్పం కూడా ఉంది. కానీ పుత్ర, నువ్వు ఆ ధనస్సును ఎక్కుపెట్టిన ప్రతిసారి నువ్వు తీవ్ర సంఘర్షణని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు కోరుకునేదొక్కటే, నీ జీవన పథంలో ఎలాంటి ఆపద రాకూడదు. అమ్మా, మీరే చెప్పారు కదా ఆపదలను అవకాశంగా మలుచుకోవాలని. నాకు ఆపదలంటే భయం లేదు. నాకు తెలుసు
దేనికి భయపడవు కర్ణ. మనుషుల పట్ల కానీ మనుషులు చేసే వ్యవస్థ పట్ల కానీ భయం లేదు. పుత్ర కర్ణ, నేను నిన్ను నాకిచ్చిన మాట నుంచి పూర్తిగా విముక్తిని చేస్తున్నాను. కానీ సమాజం రూపొందించిన బంధాల నుంచి నీకు విముక్తి దొరకదు కర్ణ. నువ్వు ఈ ధనస్సును ముట్టుకున్న ప్రతిసారి ఈ సమాజం నిన్ను శిక్షిస్తుంది. ఈ సమాజం నీకు వేసే ప్రతి శిక్ష నీ తల్లి హృదయానికి గాయంలా తగులుతుంది కర్ణ. నీ కొడుక్కి ఎవరైనా శిక్ష వేయగలరా? అలాంటి పరిస్థితిని ఎప్పటికీ రానే రానివ్వను. ఏదైనా శిక్షని అనుభవించాల్సి వచ్చినా సరే అప్పుడు దాన్ని నీ పుత్రుడే స్వయంగా నిర్ణయించుకుంటాడు. సోదర కన్నా, నీకు తెలుసు కదమ్మా నిన్ని ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నాను? ముద్ర ఎక్కడుంది? అయితే నాకు ముద్ర ఇవ్వు, లేదంటే నువ్వు మృత్యువుని కావలించుకో. లేదంటే ఇంకో ఉపాయం కూడా ఉంది. నువ్వు నా సైన్యంలోకి వచ్చేసేయ్, అప్పుడు నేనే నీకు ముద్రనిచ్చేస్తాను. గ్రామంలో కేవలం ఒక్కరే సేన నాయకులు, అదెవరంటే వృషాలి. బుగత గ్రామం చాలా పెద్దది కదా, ఇక్కడ వేరే సేనలు కూడా ఉంటాయి. దానికి అర్థం వేరే సైన్యాధిపతులు కూడా ఉంటారు. సరే, నేనే స్వయంగా మీకు బుగత గ్రామం చూపిస్తాను. ఒకవేళ వేరే సైన్యం కనిపించకపోతే మీరిద్దరూ నా సైన్యంలోకి వచ్చేయాలంతే. ఒకవేళ ఏదైనా వేరే సైన్యం కనిపిస్తే అప్పుడు నువ్వే నన్ను నీ సైనికులుగా అంగీకరించాల్సి ఉంటుంది. ఎవరు నా పుత్రుణ్ణి దండించలేరు. చిన్నపాటి జీవితంలో ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని అనుభవించేశాడు. అదే కాక తన తల్లి కూడా తన్ని వదిలేసింది కదా. ఇక తనకే శిక్షలు వేయడానికి వీల్లేదు ఆర్య. తనకెలాంటి శిక్ష వేయడానికి వీల్లేదు రాధా. మనం వెళ్లి మహామహిమాన్వితుడికి మహామంత్రికి విన్నవించుకుందాం. స్వయంగా మహారాజు పాదాల మీద పడి ఏడుద్దాం. తనకి వేయాల్సిన శిక్షని నేను అనుభవిస్తాను, కాని కర్ణుడిని మాత్రం పాతాళ కూపంలోకి వెళ్ళనివ్వకూడదు రాధా. లేదు. అతిరథ, మీరు రాజసేవకుడు గురించి ఆక్షేపణ చేయడం సరి అయింది కాదు. అలాగే ఫిర్యాదు కూడా చేయకూడదు. రాజు ప్రతిక్షణం మిమ్మల్ని రక్షించలేడు కదా. శిక్ష, రక్షణ, ఈ రెండు పనులు పూర్తిగా రాజసేవకుడివే. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక దానికోసం మీరు రాజసేవకుడిపై ఫిర్యాదు చేస్తే మిగతా రాజసేవకులందరూ మీ అందరి మీద విషం నింపుకుంటారు, కోపాన్ని పెంచుకుంటారు. అప్పుడు మీరందరూ కూడా జీవించడం దుర్భరం అవుతుంది. మరి ఏం చేద్దాం సోదరా వృషభాను? నా కుమారుణ్ణి మృత్యువుకు అప్పగించాలా? ఎలాంటి సమాజం ఇది? ఏ మనుషులు వీళ్ళు? ఓ నీచ జాతి మనుషుల అందమైన సంతోషమైన జీవనాన్ని కారాగారం పాలు చేసేస్తారా? వేరే మార్గమే లేదా? ఆ మార్గం వికట మోహండే దగ్గరికి వెళ్తుంది. మొత్తం కంసాలులందరూ అక్కడే నివాసం ఉంటారు.
వికటమోహండేలో అందరికీ కావలసిన పనిముట్లు తయారు చేస్తారు. అక్కడ ఎలాంటి యంత్రాలనైనా సరే ముట్టుకున్నా చాలు వాళ్ళకి ముక్కు కోసేస్తారు. చాలా భయంకరులు వాళ్ళు. నీ ముక్కే చెక్కించుకో, ముక్కు రాసుకునే జబ్బు బాగైపోతుంది. నా ముక్కు బాగానే ఉంది. పైగా వికట మహాశయుడు నా ముక్కుని చెక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కదా. అక్కడుంది కదా భైరవ వృక్షం, దాని మీద భయంకరమైన భూతాలుంటాయి. కానీ నేను భూతాల్ని భయపెట్టేశాను. అందువల్లే ఆ భయంకరమైన భూతాలన్నీ నా వశమయ్యాయి. వృషాలి, అక్కడేం జరుగుతుంది? కంసాలులందరూ మా బావి నుండి నీళ్లు తోడుకోవడానికి మాకు డబ్బులు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర సొంత బావి లేదా? ఉండేది, కానీ ఎండిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మా బావి నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మరైతే శ్వాస తీసుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మీ ఇద్దరికైతే తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. నా అనుమతి లేకుండా ఈ భూగత గ్రామంలో పక్షులు రెక్కలు కూడా కదిలించావు. అదెందుకంటే వాటి రెక్కల్ని నువ్వు రాళ్లతో కొట్టేశావు కదా. ఏంటి చూసారా మా గ్రామాన్ని? ఎవరైనా సేనా నాయకుడు దొరికారా? అందుకనే చెప్పాను, మీరు నా సైన్యంలో ఉన్నారంటే సుఖంగా ఉంటారు, లేదంటే మీ ఇద్దరి ప్రాణాలు కూడా పోవచ్చు. మృత్యువు ఇక వేరే మార్గమే లేదు. అన్నగారు ఏమంటున్నారు? నువ్వు జీవిస్తున్న జీవితం అదే మృత్యువు కంటే భయంకరమైనదేం కాదు. ప్రతి క్షణం భయంగా బతకడం అంటే మృత్యువు కాకపోతే ఏంటి? మనకొక మార్గం ఉంది ఆర్య. మన ఆయుధాలు పట్టుకుందాం. మన పుత్రుని రక్షించుకుందాం. నువ్వేమంటున్నావు రాధా? ఆయుధం ఎవరు పట్టుకుంటారు? మొత్తం సూతులందరికీ మృత్యుదండన విధిస్తారు. ఒక నిర్దోషైన బాలకుణ్ణి మృత్యువు కబళించడం చూసిన తర్వాత కూడా జీవితంలో ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతారా? నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, కానీ అందరూ ఇవ్వరు కదా. మనుషుల మొదటి ఆశ ఏంటి? వాళ్ళు జీవించడమే. మీ పుత్రుడికి కలిగిన ఈ దురాశకి అందరూ కన్నీళ్లు కారుస్తారు, కానీ ఆయుధాలు మాత్రం ఎవరూ పట్టుకోరు. అది కుదరని పని రాధా. మనందరం ఆయుధాల వల్ల చనిపోతాం, కానీ దాని తర్వాత కర్ణుడు జీవించే ఉంటాడు. తనప్పుడు ఏమైపోతాడు? తనకి ఆసరా ఎవరిస్తారు? తనకి భోజనం ఎవరు పెడతారు? వద్దు రాధా, కర్ణుడు పెద్దవాడయ్యే వరకు మనం చావడం కూడా కుదరదు. మనం రాత్రికి రహస్యంగా వెళ్ళిపోదాం. అడవిలో వనవాసులతో కలిసి జీవిద్దాం రాధా. అడవిలో దొంగల్ని కూడా నా సోదరుడు ఓడించేశాడు. ఆయనకి నీ సాయం ఉండాల్సిన అవసరం ఏంటి? వనవాసులకు నగర జనానికి తేడా ఉంది. నగరవాసుల మనుషుల్ని ఒక్కోసారి ఎవరూ కనిపెట్టలేరు తెలుసా? వృషాలి, ఏమైంది సైనిక? వృషాలి, మా నాన్నగారు ఏమంటున్నారంటే రేపు ఉదయాన్నే కర్ణుణ్ణి
పాతాళ కూపంలో పడేస్తారంట. పాతాళ కూపంలోనా? ఎందుకు? కర్ణుడి కారణంగా రాజ్యసభలో గ్రామరక్షక మహాశయుడికి అవమానం జరిగిందంట. అందుకనే తనకు దండన విధిస్తున్నారు. ఒకవేళ కర్ణుడు శిక్ష అనుభవించకపోతే అప్పుడు వాళ్ళ నాన్నకు ధనం సంపాదించడానికి కర్మాగారానికి అనుమతి ఇవ్వరంట. పాతాళ కూపం చాలా భయంకరమైనది. ఏంటి భయంకరమా? ఈ గ్రామానికి భుగత గ్రామం స్థానంలో భయానక గ్రామం అని పెడితే బాగుండేది. అలా నవ్వద్దు. పాతాళ కూపం నిజంగానే భయంకరమైనది. మా నాన్నగారు ఏం చెప్పారంటే పాతాళ కూపంలో పడేసే శిక్ష వాస్తవానికి మృత్యుదండనే అవుతుంది. అలాంటి విచిత్ర స్థానమా? ఉండనే ఉండదు. నువ్వు ఆ కూపాన్ని చూడలేదా? ఆ కూపానికి అంతమే లేదు, కేవలం అంధకారం మాత్రమే కనిపిస్తుంది. సరే పదండి, వెళ్ళి అంధకారాన్ని చూసొద్దాం. రండి, ఎందుకు భయపడుతున్నారు? ఇలా రండి, ఏం జరగదు, భయపడకండి. వద్దు సోదరా. లేదు షోనా, ఎవరికైనా కర్మాగారాన్ని నిర్మించుకోవడానికి అనుమతి దొరకకపోతే అది అన్నిటికంటే చాలా పెద్ద అవమానం అవుతుంది. అయితే మరి నువ్వు నాన్నగారికి అవమానం జరిగితే చూడగలవా? ఆదేశం ఇవ్వండి సేన నాయక. మీరెవరైనా ఒక బాలకుడిని చూసారా? 10 ఏళ్ల బాలకుడు. ఇటువైపా? ధన్యవాదాలు. అసలు ఇది ఎలా సాధ్యం? నీళ్ల చప్పుడు వినిపిస్తుంది అంటే బాలకుడు బలిదానం జలదేవతను ప్రసన్నం చేసిందా? లేదు, నా కన్నుడు బలి కావడానికి వీల్లేదు.